నమస్కారం ప్రైమ్ 9 కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న బిగ్గెస్ట్ పొలిటికల్ ట్విస్ట్ చంద్రబాబు తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు తెరపడబోతోంది. కూటమి సర్కారులో అతి త్వరలోనే భారీ అధికార బదిలీ జరగబోతోందా? 2029 వరకు ఎదురు చూడాల్సిన పనే లేదా? డిసెంబర్ నాటికి పూర్తి కాబోతున్న 2.5 ఏళ్ల పరిపాలన వేళ సీఎం పీఠంపై నారా లోకేష్ కూర్చోబోతున్నారా? అమరావతి పవర్ కారిడార్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీలో తిరుగులేని సంఖ్యాబలం, అటు మంత్రుల సమీక్షలు, ఇటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు. లోకేష్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైందా? ఆ సంచలన వ్యూహం వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి ఇప్పుడు చూసేద్దాం. తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చంద్రబాబు తర్వాత తిరుగులేని సర్వసత్తాక నాయకుడిగా నారా లోకేష్ పూర్తి పట్టు సాధించారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ వ్యూహాత్మక విధాన నిర్ణయాల్లో ఆయన చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టీడీపీకి ఉన్న మొత్తం 20 మంది మంత్రుల్లో లోకేష్ స్వయంగా మిగిలిన 19 మంది మంత్రులతో ప్రత్యేకమైన సమీక్షలు జరుపుతున్నారు. లోకేష్ చేపట్టిన అంతర్జాతీయ పర్యటనలు విజయవంతమై తిరిగి వచ్చిన ప్రతి సందర్భంలో సీనియర్ మంత్రులు సైతం సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ క్యాడర్ ఈ రెండింటిపైన ఆయన స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి రాజకీయ వర్గాలు లోకేష్ బాధ్యతల స్వీకారానికి 2029 ఎన్నికల తర్వాతే ఊహించినప్పటికీ ప్రస్తుతం అంతర్గత అధికార బదిలీ ప్రక్రియ చాలా వేగంగా తెరమీదకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఇప్పటికే 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాబోయే డిసెంబర్ నాటికి మొత్తం 5 ఏళ్ల పరిపాలనలో సరిగ్గా 2.5 ఏళ్ల మైలురాయి పూర్తవుతుంది. సరిగ్గా ఇదే సరైన సమయంగా భావిస్తూ లోకేష్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి అనే ఆలోచన టీడీపీ అధిష్టానంలో జోరుగా సాగుతోంది. ఈ కీలకమైన మార్పునకు ముందుగానే అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే లోకేష్ అధికారిక బాధ్యతల స్వీకారానికి ప్రత్యేకమైన ముహూర్తం ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సగం పరిపాలనా కాలం ముగిసే వేళ యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగించి కొత్త ఊపు తేవాలనేది వ్యూహం. రానున్న కాలంలో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందని సీనియర్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ రాజకీయ పరిణామం జాతీయ స్థాయిలో సహజమైనదే అయినా ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం మారబోతోంది. దేశంలో గతంలో పలువురు అగ్రనాయకులు తమ వారసులకు అధికారం అప్పగించిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రస్తుత కూటమి బలాన్ని పరిశీలిస్తే 2024 ఎన్నికల్లో మొత్తం 164 అసెంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకుంది. ఇందులో జనసేన 21 సీట్లు, బీజేపీ 8 సీట్లు సాధించగా టీడీపీ ఏకంగా 135 స్థానాలను సొంతం చేసుకుంది. మొత్తం 175 స్థానాలున్న రాష్ట్ర శాసనసభలో సాధారణ ప్రభుత్వాన్ని నడిపించడానికి కేవలం 88 సీట్లు మాత్రమే అవసరం. అయితే టీడీపీ దగ్గర 135 సీట్ల తిరుగులేని బాహుబలి సంఖ్యాబలం ఉంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ కూటమి మిత్రపక్షాల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ సంప్రదింపులు జరపడం వల్లే ఈ ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎంతటి నష్టం జరుగుతుందో గత చరిత్ర మనకు స్పష్టంగా చెబుతోంది. తెలంగాణలో కేటీఆర్కు సరైన సమయంలో బాధ్యతలు అప్పగించడంలో కేసీఆర్ వెనుకబడ్డారని, ఢిల్లీలో యూపీఏ హయాంలో రాహుల్ గాంధీ ప్రధాని పదవి తీసుకోకుండా తప్పు చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాంటి రాజకీయ తప్పిదాలు టీడీపీలో జరగకూడదు అనే ఉద్దేశంతో అధినాయకత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ అంశంపై కాపునాడు ప్రతినిధి దాసరి రాము సైతం మాట్లాడారు. పార్టీలో లోకేష్ నాయకత్వానికి పూర్తి అనుకూల వాతావరణం ఉందని ఆయన దృఢంగా చెబుతున్నారు. గతంలో ఇతర పార్టీలు చేసిన పొరపాట్లను పునరావృతం చేయకుండా అధికారంలో ఉన్నప్పుడే యువ నాయకత్వానికి కీలక బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా భవిష్యత్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు తిరుగులేని స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కేంద్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం లోకేష్ సమర్థవంతమైన పనితీరు పట్ల ఎంతో సానుకూలంగానే స్పందిస్తున్నారని ప్రచారం. ఇటీవలే జరిగిన ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదికపై ప్రధాని మోదీ స్వయంగా లోకేష్ భుజాన్ని తట్టి అభినందించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో పలు సందర్భాల్లో లోకేష్ పరిపాలన దక్షతను, నాయకత్వ ప్రతిభను జాతీయ స్థాయి నేతలు బహిరంగంగానే ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వంలో సత్సంబంధాలు కొనసాగుతూ ఉండటం లోకేష్ నాయకత్వానికి కలిసొచ్చే ప్రధానమైన అంశం. ఈ రాజకీయ సమీకరణాలన్నీ యువనేత అత్యున్నత పదవిని చేపట్టడానికి పూర్తి అనుకూలంగా మారాయి.
ప్రచారంలో ఉన్న ఈ వార్తలు ఎంతవరకు నిజరూపం దాలుస్తాయో, యువనేత పాలనా పగ్గాలను ఏ ముహూర్తంలో స్వీకరిస్తారో తెలుసుకోవడానికి ప్రజలు, రాజకీయ శ్రేణులు పూర్తి ఆసక్తితో నిశితంగా వేచి చూస్తున్నాయి.